రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతమైంది. ఫిలిం ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, బాలాజీ మురళీలను టీనాబ్ విచారిస్తోంది. స్నాప్చాట్, వాట్సాప్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో 57 మంది అనుమానితులను, 18 మంది కస్టమర్లను గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లను, 4 పెడ్లర్స్లను అరెస్టు చేశారు. ముగ్గురి కస్టడీ ఇంకా 3 రోజుల్లో ముగియనుండటంతో 18 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే 57 మంది అనుమానితులుగా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు గుర్తించారు. కస్టమర్ల జాబితాలో కలహార్ రెడ్డి, సుశాంత్ రెడ్డి, రామ్చంద్, అర్జున్, ఉప్పలపాటి రవి, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్, హిటాచి, నరసింహ, మహ్మద్, అజీం, అహ్మద్, ఇంద్రతేజ, సురేష్, రామ్ కుమార్ గురించి టీనాబ్ ఆరా తీస్తున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతమైంది. ఫిలిం ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, బాలాజీ మురళీలను టీనాబ్ విచారిస్తోంది. స్నాప్చాట్, వాట్సాప్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో 57 మంది అనుమానితులను, 18 మంది కస్టమర్లను గుర్తించారు. పరారీలో ఉన్న 3 నైజీరియన్లు, 4 పెడ్లర్స్ను అరెస్టు చేశారు. ముగ్గురి కస్టడీ ఇంకా 3 రోజుల్లో ముగియనుండటంతో 18 మందికి నోటీసులు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందజేస్తారు. అమరేందర్, హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పరారీలో ఉన్న నైజీరియన్స్ సంబంధించి 3 నైజీరియన్స్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు 4 పెడ్లర్స్ను కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇప్పటికే కస్టడీలోకి ఇప్పుడు వెంకటరత్నారెడ్డికి సంబంధించి కావచ్చు, బాలాజీ మురళి, ఆ 3 నిందితులు ఎవరైతే అంటారో 4 రోజులు కూడా కస్టడీ కోరిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇవాళ 2వ రోజు కస్టడీతో తీసుకొని ప్రస్తుతం విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే సినీ లింక్స్ ఉన్నాయో సినీ లింక్స్కి సంబంధించి కూడా నార్కోటిక్ బ్యూరో బృందం పూర్తిగా విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే బాలాజీ అనే వ్యక్తి ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నాడు ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతం టీనాబ్ కూడా పూర్తిస్థాయిలో గుర్తించింది. కాబట్టి ఇటు గోవాతో పాటు నైజీరియాకి సంబంధించిన అనుబంధాలు ఎలా ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. 2వ రోజు కస్టడీలో భాగంగా గుడిమల్కాపూర్ పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులకు సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న పూర్తిగా కూడా వెంకటరత్నారెడ్డిని పూర్తిగా విచారించారు. విచారణలో పూర్తిగా సహకరించలేదనేది పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే వెంకటరత్నారెడ్డికి సంబంధించి చూసుకుంటే దాదాపు చాలా చోట్ల కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో పూర్తిగా బాలాజీ డ్రగ్ తీసుకెళ్తుండగా ఒక్కసారిగా గుడిమల్కాపూర్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో బృందం పూర్తిగా అతన్ని అరెస్ట్ చేసిన అనంతరమే ఈ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ నడుస్తుందని కూడా పూర్తిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో రాత్రిపూట దాడులు నిర్వహించి అక్కడున్న ఢిల్లీ నుంచి వచ్చిన 2 మహిళలను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ 3 నిందితులతో సహా ప్రస్తుతానికైతే ఆ 2 మహిళలకు సంబంధించి కూడా సినీ అవకాశం అందిస్తామని కూడా వాళ్ళకి ఆశ చూపి వాళ్ళను తీసుకొచ్చి ఇట్లా డ్రగ్స్ పార్టీలకు మందు సరఫరా చేయడం ఇవన్నిటి కూడా జరుగుతున్న పరిణామం సంబంధించి చూసుకోవచ్చు. అయితే ఏది ఏమిటి కూడా ప్రస్తుతానికైతే విచారణ అనేది కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి డ్రగ్స్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతం కీలకంగా వాళ్ళ దగ్గర నుంచి వ్యవహారాలు కావచ్చు విషయాలను కూడా పూర్తిగా రాబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది శిరీష. అయితే డ్రగ్స్కి సంబంధించి కూడా నార్కోటిక్ బృందం పూర్తిగా అరికడదామని కూడా పూర్తిగా నైజీరియాకి సంబంధించిన గతంలో ఏదైతే చాలా డ్రగ్స్ సంబంధించిన
పూర్తిగా పార్టీలను కావచ్చు, డ్రగ్స్ అమ్ముతున్న విక్రయిస్తున్న పెట్లర్స్ను కూడా అరెస్ట్ చేసింది. నైజీరియాకి సంబంధించిన ఒక బడా నేతను కూడా అరెస్ట్ చేశారు. అతన్ని ప్రస్తుతం రిమాండ్ కూడా తరలించారు. పూర్తిగా నైజీరియన్స్ వల్లనే హైదరాబాద్లో అనువనుగున కూడా పూర్తిగా డ్రగ్స్ సంబంధించిన మూలాలు బయటపడుతున్నాయి. నైజీరియన్స్ పూర్తిగా గోవాకు మొదట డ్రగ్స్ తీసుకొస్తారు. గోవా నుంచి హైదరాబాద్కు ఇటు హోటళ్లతో కావచ్చు, మరోవైపు రెస్టారెంట్లు కావచ్చు, అన్నిట్లలో కూడా ఈ డ్రగ్స్ దందా అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా పబ్లలో నైట్ ఈవెంట్స్ జరుగుతాయో అలాంటి చోట్ల కూడా డ్రగ్స్ అనేది పూర్తిగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే వెంకటరత్నారెడ్డి, బాలాజీ, మురళి వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా సినీ తారాలు ఎవరెవరు ఉన్నారు. ఇప్పటికే దాదాపు 7గురికి పైగా కూడా పెట్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పూర్తిగా పరారీలో ఉన్నారు. కాబట్టి మిగతా పెట్లర్స్ సంబంధించి కూడా దాదాపు వాళ్ళ స్నాప్చాట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మిగతా కాల్ డాటా కావచ్చు, పూర్తిగా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పరారీలో ఉన్న 7గురికి పైగా పరారీలో ఉన్నారు. కాబట్టి వారందరికి సంబంధించి లొకేషన్ ఆధారంగా కూడా ప్రస్తుతం ఇంకా దర్యాప్తు అనేది కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా వాళ్ళకి సంబంధించిన స్నాప్చాట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మిగతా లొకేషన్కి సంబంధించిన యాప్స్ను పూర్తిగా వాళ్ళంతా పరారీలో ఉన్నారంతా కూడా పూర్తిగా రిమూవ్ చేసినట్టు కనబడుతుంది. అయితే పూర్తిగా వాళ్ళ కాల్ డాటా ఆధారంగా కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వెంకటరత్నారెడ్డి, బాలాజీ, మురళి ముగ్గురికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గతంలో 2 రోజులు కస్టడీ తీసుకొని విచారణ రాయదుర్గం పోలీసులు విచారణ చేశారు. ప్రస్తుతం అయితే గుడిమల్కా పోలీసుల నేతృత్వంలో కూడా ప్రస్తుతం 4 రోజుల కస్టడీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు నుంచి కూడా డాటా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. అలాగే అమరీందర్, స్నాప్చాట్, వాట్సాప్ కాల్ డేటా ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 18 మంది కస్టమర్లకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఆ తర్వాత 57 మంది అనుమానితులుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే 18 మంది పెట్లర్స్ కస్టమర్స్గా ఉండి ఇటు ఈ ముగ్గురితో అనుబంధాలున్న వ్యక్తులను పూర్తిగా పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి ఇప్పటికే పరారులో ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా వాళ్ళకి ప్రస్తుతం అయితే నోటీసులు కూడా అందజేశారు. వారి దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు ఇప్పటికే పరారులో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా పూర్తిగా తెలియని పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ గురించి కూడా గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే నైజీరియన్స్తో సంబంధాలు ఎక్కువగా పెట్టుకున్నారు. గోవా నుంచి కూడా డ్రగ్స్ తెస్తున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం వీటన్నిటిపై కూడా అంశాలపై పూర్తిగా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సినీ తారాలకు సంబంధించి కూడా డ్రగ్స్ ఎవరెవరు సరఫరా చేశారు, అసలు మీ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న క్రమంలో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. శిరీష, అలాగే అమరీందర్, టీనాబ్ ఇంకా ఏ విషయాలని ఆధారంగా తీసుకొని ఇంకా ఆరా తీసే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుందా? ముఖ్యంగా సినీ తారాలు కావచ్చు, డ్రగ్స్కి సంబంధించిన ఎక్కువగా ఐటీ ఉద్యోగులు చాలామంది సేవిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సినీ తారాల లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, వీళ్ళు డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న క్రమంలో ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు, ఇప్పటికే చాలామంది అనుమానితులను కూడా గుర్తించింది. కాబట్టి వారికి సంబంధించి మనం ఒకసారి చూసుకోవచ్చు. కస్టమర్ల జాబితాలో కలహాల్ రెడ్డితో పాటు సుశాంత్ రెడ్డి, రామ్చంద్, అర్జున్, ఉప్పలపాటి రవితో పాటు ప్రణీత్, మరోవైపు సందీప్, సూర్య, శ్వేత, కార్తిక్తో పాటు హిటాచి, నరసింహ, హజీంతో పాటు ఇంద్రచేద, సురేష్, రామ్ కుమార్ వీళ్ళందరినీ కూడా పూర్తిగా గుర్తించింది. వారందరినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా చేర్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఎవరెవరు సినీ తారాలు ఉన్నారు అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. మరోవైపు గతంలో ఏదైతే కేపీ చౌదరి అంశం ఎలా డ్రగ్స్ కేసులో దొరికాడో వాటికి సంబంధించి కూడా కేపీ చౌదరితో ఈ ముగ్గురికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అసలు ఎన్ని రోజుల నుంచి దందా సాగుతుంది, బాలాజీ చాలా రోజుల నుంచి కూడా దందా కొనసాగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వెంకటరత్నారెడ్డి ఎన్ని రోజుల క్రితం బాలాజీకి పరిచయం అయ్యాడు, పరిచయమైన క్రమం ఏంటి, అసలు ఎలా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు, ఎలా పార్టీలు నిర్వహిస్తున్నారు, కస్టమర్లతో పాటు మిగతా వారికి ఎలా ఇన్విటేషన్స్ ఇస్తున్నారు, ఒకవేళ ఇన్విటేషన్ ఇచ్చిన క్రమంలో ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఢిల్లీ నుంచితో కొంతమంది మహిళలను తీసుకొచ్చి కూడా ఎందుకు నిర్వహిస్తున్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ చేపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమరీందర్.